ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతకీ వీళ్ళిద్దరినీ పెళ్లి చేసుకున్న అతను ఎక్కడున్నాడు? వీళ్ళు చెప్పే అబద్ధాలన్నింటినీ ఒప్పుకునే ధైర్యం లేక కోర్టు లోపలికి రాలేదనుకుంటాను యువర్ ఆనర్. లేదు జడ్జి గారు, ఈ కేసుకి సంబంధించిన ఒక ముఖ్యమైన సాక్ష్యం తీసుకురావడానికి వెళ్ళారు. మీరు కొంచెం టైం ఇస్తే ఆ సాక్ష్యాన్ని తీసుకుని వస్తారు. ఇదంతా కోర్టు సమయాన్ని వృధా చేసే ప్రయత్నాలు యువర్ ఆనర్. నా క్లయింట్ వైపు ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదంటారు. నా క్లయింట్ పోరాటంలో న్యాయం ఉంది యువర్ ఆనర్. ఇంకొకరి భర్తని నా భర్త అని ఏ స్త్రీ అందు. తన కన్న బిడ్డని తన బిడ్డ కాదు అని ఏ మాతృమూర్తి అనదు. అలాంటి గొప్ప భార్య గొప్ప తల్లికి న్యాయం జరగాలి యువర్ ఆనర్. మాకు కొంత సమయం ఇవ్వండి దయచేసి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. The court is adjourned for 30 minutes. విరూపాక్షి గారు, మనకున్న గడువు 30 నిమిషాలు మాత్రమే. ఈలోపు సాక్ష్యం తీసుకొచ్చామా మనం గెలుస్తాం, లేకపోతే కష్టం అవుతుందమ్మా. రూపా, రాజు ఎక్కడున్నాడో కనుక్కో. హలో అమ్మాయి గారు, అశోక్ని ఎక్కడ బంధించారో తెలిసింది. అక్కడికి వెళ్తున్నాను. అశోక్ని తీసుకొచ్చే వరకు అలా మేనేజ్ చేయండి. ఆల్రెడీ 30 నిమిషాలు వాయిదా ఇచ్చారు రాజు. ఈ లోపు నువ్వు అశోక్ ని తీసుకురావాలి. త్వరగా వచ్చేసే రాజు. అలాగే అమ్మాయి గారు, వచ్చేస్తాను. అమ్మా, అశోక్ ఎక్కడున్నాడో రాజుకు తెలిసింది. తీసుకురావడానికి వెళ్తున్నాడు. సాక్షి వస్తే మనం తప్పకుండా గెలుస్తాం మేడం. మీరు నిశ్చింతగా ఉండండి. పదండి. సాక్షి వస్తే మనం గెలుస్తాం, కానీ సూర్య ఓడిపోతాడు. ఓడిపోవడం పెద్ద విషయం కాదు, కానీ తను రూపాన్ని నమ్ముతున్న అమ్మాయి రూప కాదు అని తెలిస్తే సూర్య పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డకి న్యాయం జరగాలి. తను బాధపడితే నేను చూడలేను. ఒక్క నిమిషం అన్నయ్య. చేసిందంతా చేసి నన్ను కోర్టు మెట్లెక్కించి ఇప్పుడు తాగమని మంచినీళ్ళు ఇస్తున్నావా? ఎంతకాలం నా మీద గౌరవం ఉన్నట్టు, నా మాటికి విలువిచ్చినట్టు బాగా నటించావు. ఇప్పుడు నేను చెప్తున్నా వినకుండా, నా మాట లెక్క చేయకుండా నా మీద గెలవడానికి కోర్టు మెట్లెక్కించావు. నీ మీద నేను గెలవడం ఏంటి సూర్య? నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోకూడదని నేను కోర్టు మెట్లెక్కాను. అంటే రూప నీ బిడ్డ కాదంటావు, రుక్మిణి మాత్రమే నీ బిడ్డ అంటావు.
నువ్వు నా మీద గెలవాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ నా బిడ్డ పునర్జన్మని ఒక నాటకంగా చిత్రీకరించావు చూడు, అక్కడే నువ్వు ఒక తల్లిగా ఓడిపోయావు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని నీ బిడ్డని కాదని చెప్పినప్పుడే మనిషిగా కూడా నువ్వు ఓడిపోయావు. 20 ఏళ్లు తనతో కలిసి బ్రతకనంత మాత్రాన రూప నీ కూతురు కాకుండా పోతుందా? నువ్వు ఎన్ని చేసినా నా బిడ్డ నుంచి రాజుని నువ్వు వేరు చేయలేవు, గుర్తుంచుకో. నేను కూడా అదే చెప్తున్నాను సూర్య. నా బిడ్డ నుండి రాజుని ఎవ్వరూ వేరు చేయలేరు. నేను చెప్పిన విషయాల వెనుక ఉన్న నిజమేంటో తెలిసిన రోజు నేనేంటో నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వేమనుకున్నా నేను మౌనంగానే భరిస్తాను. ఈ రోజు ఇంకాసేపట్లో నా బిడ్డకి న్యాయం జరగబోతుంది. రాజుకి రుక్మిణికి విడాకులు వచ్చాక మాట్లాడతాను. అంతవరకు నేను ఏమీ మాట్లాడను. బాధపడకమ్మా. నాన్న మీ ఇద్దరి పోరాటం వేరు వేరు అనుకుంటున్నారు, అందుకే అలా కోప్పడుతున్నారు. నువ్వు చెప్తున్న రుక్మిణియే రూప అని మరికొద్దిసేపట్లో నాన్నకి తెలుస్తుంది. అప్పుడు నాన్నే నిన్ను అర్థం చేసుకుంటారు. అప్పుడు మనకి తప్పదు కాబట్టి నాన్నకి నెమ్మదిగా సర్ది చెప్పుదాం. సూర్యకి నిజం తెలిసినప్పుడు ఎలా తట్టుకుంటాడా అని ఊహిస్తుంటేనే చాలా కష్టంగా ఉంటుంది రూప. లోపల ఆధారాలన్నీ మనవైపే బలంగా ఉన్నాయి. ముఖ్యంగా నా తమ్ముడు మనవైపు బలంగా నిలబడ్డాడు. మరి కాసేపట్లో మనం గెలవబోతున్నాం కోమలి. హ్యాపీగా ఉండు. మరి రాజు ఎక్కడికి వెళ్ళాడు? రూప ఏదో సాక్ష్యం వస్తుంది అని చెప్పింది. ఆ సాక్ష్యం ఏమై ఉంటుంది? ఒకవేళ రాజు సాక్ష్యం తెస్తే మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. వాడే సాక్ష్యం తెచ్చినా మావయ్యకి మించిన సాక్ష్యం అయితే తీసుకురాలేడు కోమలి. నువ్వు కూల్గా ఉండు. రేయ్, కింగ్ వచ్చిందిరా. రేయ్, రేయ్, రాజుగాడు వచ్చాడ్రా.